నమస్తే. ధర్నా చౌక్లో సిఐటియు ఆధ్వర్యంలో ఏవైతే అంగన్వాడీ టీచర్ ధర్నా చేస్తా ఉన్నారో వాళ్ళ డిమాండ్స్ ఏందో ఒకసారి వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేయండి. చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి? నాది మహబాద్ డిస్టిక్ సార్. డిమాండ్స్ ఏంది ధర్నా చేస్తా? నేను అంగన్వాడీ టీచర్ని కొత్తపేటటు. నేను 1985 నుంచి మార్చి 7 నుంచి నేను అంగన్వాడీ సెంటర్లో పనిచేస్తున్నాను. అప్పుడు మాకు వేతనం కనీస వేతనం 250 రూపాయలు మాత్రమే జీతము, ఆయాకు 90 రూపాయలు. ఇప్పుడు 40 సంవత్సరాల వరకు చేస్తున్నాం. ఇప్పుడు 60 సంవత్సరాలు అందరూ రిటైర్డ్ అయిపోయారు, దించేశారు. దించేస్తే వాళ్ళు జూన్ నుంచి వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోమంటే మాకు వాళ్ళకి ఏదన్నా ఇవ్వాలి కదా, రిటైర్డ్ బెనిఫిట్స్ ఇస్తేనే వెళ్ళిపోతారని మేము ధర్నా చేసామండి. మేము తప్పకుండా ఇస్తాము. ఆయాకి 1,00,000 రూపాయలు, టీచర్కి 2 లక్షలు అని చెప్పారు. టెంట్ కిందనే చెప్పారు. రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు, ఇచ్చాడు. మీకు మాకు 26,000 కావాలని మేము కూర్చుంటున్నామండి అన్నాం. కూర్చుంటున్నామండి అంటే 26,000 కాదు, నేను 18,000 చేస్తా అన్నారు సారు. అంటే సరేలే, సార్ బాధలలో ఉన్నాడు, కొత్తగా ఎక్కాడు కదా అని మేము ఇప్పుడు ఏం మందలిచ్చలేదు, మేము ధర్నాకు రాలేదు. అయితే ఇప్పుడు ఏం చేశారంటే హఠాత్తుగా ఆయాకు 50,000, రిటైర్డ్ అయిన వాళ్ళకి టీచర్కి 1,00,000 రూపాయలు మీ అకౌంట్లో పడిపోయినాయి, ఇంకా మీరు అడగొద్దు, మీరు ఎక్కడికి రావద్దు అనని ఏ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు సిడిపిఓ పీడీల దగ్గర ఈ రిటైర్డ్ అయిన వాళ్ళు ఆఫీస్కి ఎంతమంది ఉన్నారో అంతమందిని పిలిచేసి శాలువలు కప్పేసి సంస్కారం చేశారు నిన్న. ఇక్కడ జీతాలు కూడా మీకు పెంచలేదు? జీతాలు పెంచలేదు, మీకు ఇస్తాను నెక్స్ట్ కేసు కూడా ఇవ్వలేదు. మళ్ళీ శాలువలు కప్పేశారు. శాలువలు కప్పేస్తే ఇది ఎక్కడ అన్యాయము, ఇట్లా కప్పేయకూడదు కదా, ఇట్లా వచ్చిందని మాకు ముందే చెప్పారు. ముందే చెప్తే మేము ఇక్కడికి పిలిపినిచ్చాం. మేము పర్మిషన్ తీసుకున్నాం రాష్ట్రానికి. పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు ఎవరు పర్మిషన్ తీసుకున్నా ఇక్కడికి రావద్దు, రానియొద్దు వాళ్ళని, ఇంకా అక్కడెక్కడ వాళ్ళని ఆఫ్ చెయ్యి. అసలు ప్రాజెక్టుకి ఎంతమంది రిటైర్డ్ అయిన టీచర్స్ ఆయాలు ఉన్నారో అంతమందికి మొత్తం పిలిచి శాలువలు కప్పేసి పంపించేయండి అని చెప్పారు. అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతాను? ఎందుకు చేయలేకపోతే అట్లా హామీలు ఇచ్చారు. ఈ పీఓలు కూడా కప్పేశారు. కప్పేస్తే మా గతి ఇంతేనా? ఇక మేము మళ్ళీ అక్కడికి వెళ్ళి అడుగుతాం. అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు కదా, అడుగుతాం మా సార్ని. మేము ఏం చేస్తారో మరి, ఇంకో 2 సార్లుగా నేను ఇస్తారా? ఈ ఒక్కసారికే వెళ్ళిపోమంటారా? సరే 50,000 2 సార్లు ఇస్తా అంటాడా? మరి ఆ టీచర్కి 1,00,000 రూపాయలు 2 సార్లు వేస్తా అంటాడా? మాకు జీతము అంటే ఇంకా మేము ఇప్పుడు అడగట్లేదు. ఈ రిటైర్డ్ ముందు రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి చాలా ముసలు లేరు. 1985 నుంచి టీచర్లు చేస్తున్నారు. వాళ్ళకి 60 వచ్చిన దింపేసిన ఆయాలు కూడా చాలా ముసలు ఉన్నాయి. నిన్న రీసెంట్గా చాలా కప్పుకొని పోయి ముసలం హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. నిన్న పొద్దున్నే చచ్చిపోయింది. 50,000 అని అట్లుంది. ఇంకా కొడుకులు ఎవరు పెడతారు సార్ మరి వాళ్ళకి? సార్ మరి ఈసారి వేసిండు కదా, ఒక 50 వేసిన అమ్మాయి ఇంకో 50 కూడా తర్వాత వేస్తా అంటాడా? మరి ఏమంటారు మంత్రులు? అందుకే అడగటానికే వచ్చాం సార్ మేము ఇక్కడికి. అందుకే ఈ ప్రభుత్వం చేస్తుందని మేము సరే అని ఒప్పుకొని ఇప్పటి వరకు కూడా అట్లనే ఉన్నాం సార్. అయినా ఇప్పటి వరకు మా జీతం సరిగా నెలకు పడట్లేదు. ఇంకొకటి ఈ మేనిఫెస్టోలో పెట్టిన విషయం కూడా తీయట్లేదు. ఈ బడ్జెట్లోనైనా మాకేమైనా పెట్టారా? ఆయాలు చనిపోతారు, టీచర్లు చనిపోతారు, కనీసం మట్టి ఖర్చులు లేవు. వాళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీకు అన్నీ చేస్తాం అన్నారు. ఇప్పుడు మాత్రం ఏది మా విషయం కూడా ఎట్టట్లేదు సార్. మర్చిపోయినాకనే మళ్ళీ వచ్చినాం సార్ మేము. మా బాధ ఎవరికి, మా జీతం మాకు సరిపోవట్లేదు సార్. ముసలోళ్ళు ఉండరు. ఇన్ని రోజులు చేసిన ముసలోళ్ళకు తిండి పెట్టేదానికి ఏ కొడుకు కూడా ఇన్ని రోజులు చేసినాక ఆ వచ్చిన పింఛన్ డబ్బులతోనైనా బ్రతుకుదామంటే మాకు పింఛన్ కూడా రాదు. మళ్ళీ ఆయకు అంగన్వాడీ ఆయమ్మగా పనిచేస్తున్నారు కదా మీరు, అయినా మీకు పింఛన్ కూడా రాదు. మీకు జాబ్ చేస్తున్నందుకు పింఛన్ కూడా లేదు. మరి వాళ్ళు ఎట్లా బతకాలి సార్? ఈయనేమో అప్పుడు అన్నీ చెప్పిండు మాకు, నేను అది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తాను. మేము నమ్మి ఓటేసినాం. మాకేం చూపిస్తాను సార్? ఇప్పటి వరకు మాకు ఏది లేదు. మాకు చాలా బాధ ఉంది. ఆ జీతం నెలకు కూడా సరిగా పడట్లేదు. చేసారు రేవంత్ రెడ్డి గారు సారు, మాకు ఒప్పుకున్నారు, మాకు ఖచ్చితంగా చేస్తాడని అనుకున్నాం. కానీ మా పరిస్థితి ఇంతవరకు తీసుకొచ్చాం. జీతం 13,600 వస్తుంది సార్. సరిపోవట్లేదు. ఇంటి ఖర్చులు ఎక్కువైతున్నాయి. పిల్లలు ఉన్నారు, పిల్లలు కనీసం కూరగాయల ఖర్చులు కూడా వెళ్ళట్లేదు సార్. అప్పులు చేసుకుంటున్నాం సార్. కరెక్ట్ నెలకు పడ్డా కానీ మేము తీసుకుంటాం, అది కూడా లేదు. నెల 22 తారీఖు పడుతుంది. ఈ నెలంతా అయిపోయినాక ఆ నెలంత వరకు వచ్చేసరికి అప్పులు చేసుకొని బతకాల్సి వస్తుంది. కొన్ని ఈ మధ్య కాలంలో అంగన్వాడీలో కూడా కొన్ని గుడ్లు కావచ్చు అవన్నీ కూడా కుళ్ళిపోతున్నాయి, సరైన నాణ్యత ఇవ్వలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటాం. మీ సైడ్ ఎట్లా? అవి పర్వాలేదు సార్, ఎగ్స్ బాగానే వస్తున్నాయి కానీ చిన్నగా ఉన్నాయని అంటారు, కానీ కుళ్ళిపోయినాయి అయితే ఏం రావట్లేదు సార్. అంటే ఏం కావాలనుకుంటు డిమాండ్? మాకు జీతాలు కావాలి సార్. ఆయమ్మలకి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి 1,00,000 రూపాయలు, ఆయమ్మకి టీచర్కి 2 లక్షలు ఇస్తా అన్నారు కాబట్టి వాళ్ళు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు దిగిపోయిన వాళ్ళు ఎదురు చూస్తుంటే మేము 4 రోజులకి దిగిపోతాం కదా. హామీ ఇచ్చినప్పుడు హామీ ఇచ్చిన ప్రకారం ఇస్తే చాలు. ఒక్క ఫ్యామిలీ ఈ రోజుల్లో బ్రతకాలి అంటే సార్
కనీస వేతనం లేకుండా ఎలా బ్రతుకుతారు? 13,500 జీతానికి ఒక ఫ్యామిలీలో భర్త బిడ్డలు ఉంటే వాళ్ళ చదువులకి ఫీజు కట్టడానికి ఈ రోజులలో పిల్లల్ని చదివించాలంటే ఎంత ఫీజు అవుతుంది? అదంతా ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి మేము అడుగుతున్నది ఒకటే, శాలరీ పెంచండి, రిటైర్మెంట్ అయిన పెన్షన్స్ ఇవ్వండి. మీరు ఏ విధంగా అయితే ఒప్పుకున్నారో ఆ విధంగా ఇవ్వండి. మేము అంతే అడుగుతున్నాం, కానీ మేము వేరే ఏం అడుగుతలే. మీరు ఇచ్చిన హామీ మాకు దయచేయండి. రిటైర్మెంట్కి ఎంత ఇస్తాను? రిటైర్మెంట్కి టీచర్కి 2 లక్షలు, ఆయాకి 1,00,000. ఫస్ట్ 50,000 అన్నారు, తర్వాత మళ్ళీ చెప్పారు. ఎవరు? రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండా? రేవంత్ రెడ్డి గారే హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు ఎంత ఇస్తారు? ఇంకా ఏమి ఇవ్వలేదు, ఏమీ రాలేదు. ఏమీ రాలేదు. జీతం కూడా పెంచాలంటారు, ఇప్పటి వరకు కూడా పెంచలేదు. పెంచలేదు. 18,000 చేస్తామని చెప్పారు. 18,000 ఇస్తారు అని చెప్పారు. అదే 13,600. ఇంకెట్లా ఉంటుందంటే ఇంక పరిస్థితి ఏదో మా పరిస్థితి ఇంకా చూసుకోవాలి కదా. అదే 13,600 తోటే ముందుకు నడుస్తూ ఉన్నారు. మరి ఎందుకు పెంచలేకపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం? మేము అడుగుతున్నది ఏంటంటే, మీరు ఇచ్చిన హామీ మాకు దయచేయండి. ఇంతకంటే ఎక్కువ మేమేం అడగం. మీరు ఏ విధంగా అయితే ఇస్తామన్నారో అదే మాకు ఇవ్వండి. మా స్కూల్ విషయంలో అన్నీ మాకు కూడా అన్ని విజిట్లు అవుతున్నాయి, అన్నీ చేస్తున్నారు కదా. అన్నిటల్లో వాళ్ళు అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా చూసుకుంటున్నారు. ఎన్నిసార్లు ధర్నా చేస్తూ ఉన్నారమ్మా? సంవత్సరం అయితే ఉంది, మరి నమ్మకం ఉందా? ఏం చెప్తారు? నమ్మకం ఉండి ఆగినాం, కానీ మళ్ళీ వస్తున్నాం, అడగడానికి వస్తున్నాం. మరి ఏం చెప్తారు ముఖ్యమంత్రి? ఇంకేం చెప్పాం సార్, ఆయనను మేము ప్రాధేయపడుతున్నాం. అందరము ఆ జీతంతో బతకలేమని ప్రాధేయపడుతున్నాం. జీతం పెంచండి, రిటైర్మెంట్ పెన్షన్ ఇవ్వండి, మాకున్న కొన్ని మాకున్న పనులు కొన్ని పని వారం తగ్గించండి. మీ పేరు చెప్పండి. నిర్మల. ఏంటి సమస్యలు ఏమేమి ఉన్నాయి అంగన్వాడీకి సంబంధించి? సమస్యలు ఏంటి సార్? జీతాలు పెంచాలనేది మా డిమాండ్ సార్. జీతాలు ఎంత వస్తుంది? ప్రస్తుతం 13,650 వస్తుంది. 1975 నుంచి స్టార్ట్ అయినటువంటి ఐసిడిఎస్ ప్రాజెక్టు ఇన్ని సంవత్సరాలు ఇంత తక్కువ జీతంతో పనిచేసే వాళ్ళు ఎవరు లేరు సార్. అసలు ఇటు మేము కాంట్రాక్ట్ బేసిక్ కాదు, అవుట్ సోర్సింగ్ కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ పట్టించుకునే నాదురే లేడు. అందుకని మేము ఫిక్స్డ్ వేతనం చేస్తున్నారు. అదే అయినా కానీ అన్ని వ్యవస్థలు పకడ్బందీగా ఇది చేసినా కానీ ఐసిడిఎస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు మాత్రం అసలు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ లెక్క చేయట్లే. అందుకోసం మేము డిమాండ్ల పరిష్కారం కోసం ఇక్కడికి వచ్చినాం సార్. శ్రమకు తగ్గ వేతనం ఇవ్వమని అడుగుతున్నాం. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి సర్వే మేము చేస్తున్నాం. అన్ని అసలు అంగన్వాడీ వాళ్ళు లేకపోతే వ్యవస్థే నడవదన్నట్టుగా తయారు చేశారు మమ్మల్ని. మేము అంత వర్క్ చేసినప్పుడు మాకు కనీస వేతనం మేము కోరుకోవటంలో తప్పులేదు కదా, మేము కనీస వేతనం కావాలని అడుగుతున్నాం. దానికి మేము ఇక్కడికి వచ్చినాం. మాకు 26,000 వేతనం కావాలని అడుగుతున్నాం. హామీ ఇచ్చారు. సీతక్క ధర్నా చేసినప్పుడు, కేసీఆర్ దాంట్లో ధర్నా చేసినప్పుడు సీతక్క గారు వచ్చి మీకు ఖచ్చితంగా మేము సరైన వేతనం ఇచ్చేస్తామని చెప్పేసి మా ధర్నాన్ని చేసి చెప్పారు. గవర్నమెంట్ వచ్చింది 1 year దాటింది, అయినా కానీ జీతాల గురించి ఏం మాట్లాడట్లేదు. అందుకోసం మళ్ళీ వర్క్ కూడా ఎక్కువైపోతుంది. మంత్రి సీతక్కని యూనియన్ నాయకులు వెళ్ళి కలుస్తూనే ఉన్నారు. మరి ఏం చెప్తున్నారో కూడా మాకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు. గ్రామాలలోకి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ రావట్లేదు మాకు. అందుకని ఒకసారి సమ్మెకి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, ఇప్పుడన్నా మా గురించి ఏమన్నా చర్చ పెడతారేమో, అసెంబ్లీలో మా బాధలు ఏమన్నా వాళ్ళు ఇచ్చేస్తారేమోనని చెప్పేసి మేము అక్కడ నుంచి వచ్చినాం సార్. మీకు పని ఎక్కువ అవుతా ఉందంట. అసలు ఏం వర్క్ ఉంటుంది అంగన్వాడీ టీచర్ అంటే? మామూలుగా పిల్లలను పట్టుకోవడం, వాళ్ళని చూసుకోవడం? లేదు సార్, మాకు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంది సార్. మాకు పిల్లలకి చదువు చెప్పాలి. ఆటపాటలతో కూడినటువంటి పూర్వ ప్రాథమిక విద్య పునాది వేస్తున్నాం మేము. పిల్లలకి ఫౌండేషన్ అనేది మా దగ్గర నుంచే ఏర్పడుతుంది. ఇంకా గర్భిణీలకి, బాలింతలకి పౌష్టికరమైన ఆహారాన్ని ఇస్తున్నాం మేము. అట్లా తర్వాత పోషన్ ట్రాకర్ అని, NHTS అని 2 యాప్ల్లో కూడా రిజిస్ట్రేషన్లు చేసి వాళ్ళకి తగ్గట్టుగా ఫుడ్ ఇచ్చి వాటిని మళ్ళీ బరువులు, ఎత్తులు, ఎవరు బరువు తక్కువ ఉన్నారో ఆ పిల్లలకి మళ్ళీ ప్రత్యేకమైన ఫీడింగ్ ఇచ్చి సర్వేలు చేసి ఎన్ని రకాల పనులు చేస్తున్నాం మేము. అయినా కానీ అసలు మా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు. ముందు మా గురించి ఆలోచించండి. మా వర్క్ ఏంటి, మేము చేసే ఇదేంది, మేము లేకుండా ఏ పని నడుస్తుంది గవర్నమెంట్కి అనేది ఒకసారి ఆలోచన చేసి
మా గురించి మా శాలరీల గురించి అసెంబ్లీలో మాట్లాడతారని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చినాం. సమగ్ర సర్వే కోసం కూడా అంగన్వాడీ టీచర్లే ఫస్ట్ పెట్టారు. మరి ఏ డిపార్ట్మెంట్ లేరా అండి చేయడానికి? ఎంతమంది చదువుకున్న పిల్లలు లేరు? ఆ ప్రతిదీ అంగన్వాడీ టీచరే ఉండాలి. అంగన్వాడీ టీచర్కి కరెక్ట్గా తెలుసు అనుకున్నప్పుడు, అంగన్వాడీ టీచర్కే అన్నీ తెలిసి అన్ని పనులు చేయగలిగిద్ది అనుకున్నప్పుడు, మరి ఆ శ్రమకు తగ్గ వేతనం ఎందుకు ఇవ్వట్లేదు గవర్నమెంట్? ఎందుకు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించట్లేదు? మా 30-40 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి మేము వెట్టి చాకిరీ చేయాలా మా జీవితకాలం? అందులో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నారు. లాస్ట్కి ఏం చేశారు? ఏ డిపార్ట్మెంట్లో చూసుకున్న లక్షలలో ఒక 50 లక్షలు 20 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఉంటుంది. మా దగ్గరికి వచ్చేసరికల్లా మీరు గౌరవ వేతనంతో వచ్చిన వాళ్ళు కాబట్టి టీచర్కి 1 లక్ష ఇచ్చారు రిటైర్మెంట్ బెనిఫిట్. ఆయనకి 50,000. 50,000 ఎన్ని రోజులు వస్తాయండి? ఈ రోజు 4,000 2,000 పెన్షన్ తీసుకున్న వాళ్ళకే సరిపోవట్లేదు. ముసలి వాళ్ళకి, వృద్ధులకి, ఏమీ చాకరీ చేయని వాళ్ళకి గవర్నమెంట్ గుర్తించుతుంది. కానీ ఇన్ని రకాల పనులు చేసే మమ్మల్ని అంగన్వాడీ టీచర్లని ఎందుకు గవర్నమెంట్ గుర్తించట్లేదు అనే మా ఆవేదన వ్యక్తం చేయడం కోసం ఈరోజు వచ్చాం మేము. అది సర్వే కూడా చేశారు మిమ్మల్ని, అంటే వాడుకుంది ప్రభుత్వం అన్ని రకాలుగా వాడుకుంటుందండి. అన్ని డిపార్ట్మెంట్ పరంగా హెల్త్ వాళ్ళు వచ్చి అంగన్వాడీ టీచర్ అంటారు, ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు వచ్చి బిఎల్ఓ డ్యూటీ ఉందంటారు. సార్ మాకు వర్క్ ఎక్కువైతుంది, పిల్లల్ని వదిలేసి మేము రాలేము, ఆయమ్మ లీవ్ పెట్టుకుని మేము రాలేమంటే కలెక్టర్ గారికి ఫోన్ చేస్తాం, కలెక్టర్ గారు ఆర్డర్ అంటారు. ప్రతిదీ అట్లా బెదిరించి పనులు చేయించుకుంటున్నారు. కానీ శ్రమకు తగ్గ వేతనం అయితే ఇవ్వట్లేదు. ఆ వేతనాలు కూడా సకాలంలో ఇవ్వట్లేదు. మాకు ఏ బిల్స్ వస్తున్నాయి ఆఫీస్ నుంచి తెలియదు, ఎప్పుడేం వస్తున్నాయి. ఇదివరకు టీఏడిఏలు అని ఇచ్చేవాళ్ళు, కూరగాయల బిల్లు అని ఇచ్చేవాళ్ళు, గ్యాస్ బిల్లులు అని ఇచ్చేవాళ్ళు. 2018 నుంచి ఏ రకమైన బిల్లులు కూడా సరిగా సక్రమంగా మాకు అందట్లేదు. ఆ పెండింగ్లు ఏంటో కూడా చెప్పే వాళ్ళు లేరు మాకు. అసలు ఎంత శ్రమ దోపిడీ చేస్తున్నారంటే అంగన్వాడీ టీచర్లని. ఈ ముఖ్యమంత్రి గారన్నా మా బాధ మా ఆవేదన తెలుసుకొని ఈ బడ్జెట్ సమావేశాల్లో మాకేమన్నా మా శ్రమకు తగ్గ వేతనాన్ని కల్పిస్తారని మేము కోరుకోవడానికి వచ్చాము, అడగడానికి. అది ప్రభుత్వాన్ని మీరు ఇంత సహాయం చేస్తా ఉన్నారు, మరి రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వం కానీ ఎందుకు పట్టించుకోవట్లేదమ్మా? అంటే ఈ జీతాలకు మీకు సరిపోవట్లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు అన్నారండి. ఇప్పుడు అది తెలియజెప్పడం కోసం ఇంతమంది అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీదకి ఎక్కారా అనేసి ముఖ్యమంత్రి గారు తెలుసుకుని మాకు మమ్మల్ని పిలిపించి చర్చలు జరిపించి మాట్లాడి మా శ్రమకు తగ్గ వేతనం ఇస్తారు. అసలు ఒక విధంగా పర్మనెంట్ కూడా 40 ఎన్ని సంవత్సరాలు చేసిన వాళ్ళకి ఇంత అని ఉంటుంది. 40 సంవత్సరాలు ప్రభుత్వానికి పెట్టి చాకిరీ చేసినా కానీ గుర్తింపు అనేది లేదు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించుతామన్న ప్రతి ప్రభుత్వం వస్తున్నారు, 5 సంవత్సరాలు ఉంటున్నారు, ఓట్లేసి గెలిపించుకుంటున్నారు, వెళ్తున్నారు. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. మేము ఇదే స్థాయిలో ఉంటున్నాం. ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోయింది. అది మా బాధ, మా ఆవేదన. ఇప్పుడైనా ఈ బడ్జెట్ సమావేశాలను చర్చలు జరిపించి మా మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మా గురించి ఎంతో పోరాడతారని మేము ఆశపడ్డాం. ఈ వార్త వాళ్ళు విన్నాకైనా స్పందించి మాకు న్యాయం చేస్తారని మేము తెలియజేసుకుంటున్నాం. గెలిపించుకున్నప్పుడు మాకు న్యాయం చేయాలండి. మేము ఆడబిడ్డలు మరి నన్ను నమ్ముకొని ఇంతమంది నన్ను గెలిపించారు, వాళ్ళకు కూడా ఎంతో కొంత మేము న్యాయం చేయాలి అనే ఆలోచన మరి రేవంత్ అన్నకు ఉండాలిగా. మరి మేము అటు ఇటు కాకుండా మధ్య రకంగా వాయాలకైతే 7,000 అండి. 7,000 ఏం సరిపోద్ది? అందులో భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇతంతు పెన్షన్లు కూడా లేవు. ఆ 7,000తో పిల్లల్ని వాళ్ళని కుటుంబాన్ని ఎలా పోషించుకుంటారండి? మరి ఇవన్నీ వాళ్ళకి తెలుసు కూడా మమ్మల్ని బయట చూడడం గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటున్నారు. అది లేదు, ఇది లేదు, ఏది లేదు. రిటైర్మెంట్ అయితే 50,000 అంట ఆయమ్మకి, టీచర్లకి 1,00,000 రూపాయలు అంట. మట్టి ఖర్చులకు కూడా సరిపోవు అవి. మరి వాళ్ళు జీవితాంతం 60 ఏళ్ళకి రిటైర్మెంట్ అయితే జీవితాంతం మరి ఉన్న మిగిలిన టైంలో వాళ్ళు ఏం పెట్టి పోషించుకోవాలి? ఒక జ్వరం వస్తే అయిపోతాయి హాస్పిటల్కి వెళ్తే. మరి వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి 300 రూపాయల కాడ నుంచి చేస్తున్నారండి. 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మరి మాకు న్యాయం చెయ్యాలనే రోడ్డు ఎక్కినాం ఇవాళ. సరిపోవట్లేదండి. మాకు 26,000 ఇస్తా అన్నారు మమ్మల్ని. పండగ సెలవులు ఉండవు, ఎండాకాలం సెలవులు ఉండవు. లక్షల జీతాలు వచ్చే వాళ్ళకి 2-3 నెలలు జీతాలు ఉంటాయి, సెలవులు ఉంటాయి. మాకు అసలు ఏమీ ఉండవు. చెప్పారు, మాకు హామీ కూడా ఇచ్చారు. మరి అదేనండి గుర్తు చేయడానికి మేము ఎంత చేతక్క గారిని కలిసినాం, అందరిని కలిసినాం. మీకు పరిష్కరిస్తాం, మీకు అసలుకి పర్మనెంట్ కూడా చేస్తాం అన్నారు అంతకు ముందు. ఎక్కిన తర్వాత అసలు మమ్మల్ని పట్టించుకోవట్లా. అన్ని పనులు అంగన్వాడీ వాళ్ళకే చెప్తారు. ఊళ్ళో ప్రతిదీ డివార్డింగ్ వాళ్ళకే చెప్తారు, అంగన్వాడీ వాళ్ళకే, పల్స్ పోల్ డ్యూటీ వాళ్ళకే చెబుతారు, సర్వేలు వాళ్ళకే చెప్తారు, ఎలక్షన్ డ్యూటీ వాళ్ళకే చెబుతారు, ప్రతిదీ వాళ్ళకే చెప్తారు. అదే మరి ఆ గౌరవించడం ఇప్పుడు లేకుండా ఏమైపోయిందని అడుగుతున్నాం.
మమ్మల్ని ఎందుకు ఈ రోడ్లు పాలు చేయటం? ఎక్కడెక్కడి నుంచో వచ్చినాం, ఖమ్మం జిల్లా నుంచి, ఎంత దూరం నుంచో. నైట్ అనంగా ఎక్కితే ఇంతవరకు పిల్లల్ని, ఇల్లుని, వాకిలి అన్నీ వదిలేసి వచ్చినాం. మాకేంది ఈ పరిస్థితి? మమ్మల్ని కొంచెం న్యాయం చేయమని ఆ రేవంత్ అన్నకి దండం పెట్టి మరీ వేడుకుంటున్నాం. కోటీశ్వరుని చేస్తా అంటున్నాను ఇంకా మహిళలను, 1 కోటి మంది మహిళలను. ఏదండి ఎక్కడ చేస్తున్నారు మమ్మల్ని కోటీశ్వరుని? ఇగో చేస్తే మేము ఇక్కడ రోడ్డు పాలు ఎందుకైతాం? ఇల్లు వాకిలి చలికాలంలో ఎందుకు వస్తామండి ఈ టైంలో చిన్న పిల్లల్ని వదిలేసి? ఏం పేరు మేడం మీ పేరు? ఎక్కడి నుంచి? నా పేరు విమలాదేవి అండి, గూడూరు మండలం. ఒక భారీ ఎత్తున ప్రభుత్వమైన పోరాటమే చేస్తా ఉన్నారు, మీ డిమాండ్స్ ఏంటి? ఏం లేదు సార్, గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు కనీసానికి సంవత్సరానికి ఒకసారైనా సాలరీస్ పెంచేదండి. అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే, మనము కొత్తగా మనం రాష్ట్రం తెచ్చుకున్నాము అనుకున్నప్పుడే మనం కాకపోవచ్చు, కానీ కాకపోతే చిన్నగా మీకు అయితే పెంచుతాం మేమని చెప్పింది. 10 సంవత్సరాలలో 3 సార్లు పెంచేస్తారు. కనీసం 3 సార్లనే కూడా 3,000కు తక్కువ పెంచలేదు, 4వ సారి కూడా పెంచలేదు అని మేము ధర్నాలో కూర్చున్నాం సార్. అప్పుడు కూర్చుంటే ఈ సీతక్క గారు, ఈ రేవంత్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చి టెంట్ల కిందకి వచ్చి కూర్చున్నారు. కూర్చొని మాకు మద్దతు పలుకుంటూ, మా ప్రభుత్వాన్ని మీరు నిలబెడితే మీకు 26,000 జీతం చేస్తాము, మిమ్మల్ని గవర్నమెంట్ చేస్తాము, మీకు ఏ పిఆర్సీ వర్తిస్తుంది, మాకు వచ్చే బెనిఫిట్స్ మొత్తం మీకు వర్తిస్తాయి అని చెప్పింది సార్. చెప్పింది కానీ సరే అనుకున్నాం. సరే వాళ్ళ అదృష్టం మా అదృష్టం మొత్తానికైతే గెలిపించినాం సార్. గెలిపించి మా నెత్తినే కూర్చోబెట్టుకున్నాం. ఇప్పుడు వాళ్ళు గెలిచి సంవత్సరం అవుతుంది, అయినా మా ఊసు లేదు, మాకు పెట్టేది కనీసం పెంచుతానన్న వేతనం లేదు. వాళ్ళు 26,000 పెంచుతాం అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తా అన్నారు, కానీ ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు. మాకు వేతనాలు లేవు, కరెక్ట్ వచ్చే జీతం అన్నా కరెక్ట్ నెలన్నర కరెక్ట్ రాదు, ఇంటి అద్దెలు లేవు. రిటైర్మెంట్ అయింది సార్ మా వాళ్ళు, దాదాపు ఒక 4,000 మంది అసలు రిటైర్మెంట్ అయిన రాయల్ కలిసి టీచర్స్ అందరూ. వాళ్ళకి టీచర్కు 2,000, ఆయకు 2 లక్షలు, ఆయకు 1,000 లక్షల రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఇంతవరకు 1 రూపాయి రాలేదు సార్ వాళ్ళకు. అయితే ఆ రిటైర్మెంట్ అయిన వాళ్ళకున్న జీతంలో సగం జీతం రావాలి, పెన్షన్ లాగా ఎవ్రీ మంత్ పెన్షన్ లాగా నెలకు రావాలి. వాళ్ళకి ఇస్తేనే 2 లక్షల రూపాయలకు, 1,00,000 రూపాయలకు జీవో ఎంబడే పాస్ చేయాలి. మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులకు గుర్తించాలి, మాకు వేతనాలు పెంచాలి, మాకు ఎటువంటి కష్టాలు లేకుండా చూసుకోవాలి, మాకు ప్రభుత్వ భవనాలు కావాలి, పిల్లలకు కరెక్ట్ బెనిఫిషరీస్ కరెక్ట్ ఫుడ్ రావాలి. అది ఎట్లా అంటే క్వాలిటీ ఫుడ్ రావాలి. క్వాలిటీ ఫుడ్ ఇప్పుడు రావట్లేదా? అవకతవకలు జరుగుతున్నాయి. అవకతవకలు అంటే కాంట్రాక్టర్ దగ్గర ఉంది సార్. అది ఇచ్చిన ప్రభుత్వం తప్పు కాదు, తీసుకునే మాది తప్పు కాదు, మధ్యలో కాంట్రాక్టర్ తప్పు. అతను ఇస్తున్నాడు, అతను ఎట్లా ఇస్తున్నాడు? చాలకుండా పంపడము, పురుగులు పట్టడము, లేకపోతే పోపు గింజల జీలకర్ర లేకపోవడం, ఏమైనా ఆవాలు ఎక్కువ పోసి 4 ఏందో పప్పులు అట్లా కల్పించి ఇవ్వడము, అంతే. శనగపప్పు మినపప్పు కల్పిస్తున్నారు సార్. అది కాంట్రాక్ట్ దగ్గర ఇంతగానం జరుగుతుంది, ప్రభుత్వం పట్టించుకోవాలి కదా. ప్రభుత్వం బిజీగా ఉన్నారు సార్, ఎక్కడ పట్టించుకుంటారండి? బిజీగా, చాలా బిజీగా ఉన్నారు. మమ్మల్ని గద్దెనెక్కించిన మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇంకా వాళ్ళు కాంట్రాక్టర్ పట్టించుకుంటారు సార్. కాంట్రాక్టర్ పట్టించుకునేంత తీరుగా ఉన్నారు మన ప్రభుత్వానికి. అదే సార్, అదే అర్థం కాక ఇక్కడ దాకా వచ్చినాం. ఇవాళ అసెంబ్లీకి రావడం కారణం అంతే, ఇక్కడ రావడం కారణమే అది. ప్రభుత్వం ఎంత బిజీగా ఉందో చూసుకోవడం వచ్చింది సార్ మేము. అవును సార్, అవును. అంటే ఎవరి డబ్బు వాళ్ళు కొట్టుకోవాలి కదా సార్. ఇంత భారీ ఎత్తున వచ్చారు, మీ డిమాండ్ చెప్తా ఉన్నారు, సంవత్సరం పాటు కూడా ధర్నాలు చేస్తా ఉన్నారు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఆనాడు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి కావచ్చు, సీతక్క స్పందిస్తున్నారు, ఏం చెప్తున్నారు? అదే సార్, ఆ రోజు స్పందించిన వాళ్ళు ఈ రోజు కూడా రావాలనే చూస్తాను సార్ మేము. అధికారంలో వాళ్ళే ఉన్నారు. ఆ రోజు టెంట్ల కిందకి వచ్చి మమ్మల్ని గెలిపియండి, మీ కష్టాలను మేము చూస్తాము, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాము, మీకు జీతాలు వేస్తాము, మీకు అన్ని తీరుల సౌలభ్యం చేస్తామని చెప్పిన వాళ్ళు ఈ రోజు ముఖం చాటేసింది సార్. ఈ ప్రభుత్వం సంవత్సరం కన్నా ముఖం చాటేసింది. మరి ఆ రోజు గుర్తుకొచ్చిన అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్లు ఈ రోజు గుర్తు రాలేదా వీళ్ళకు? ఈ రోజు మీ ఇంతమంది మీ పిల్లలు అంటే వికలాంగులు, ముసలోళ్ళు, ముడుగోళ్ళు అందరూ రోడ్లు ఎక్కడానికి కారణం వాళ్ళు కాదా? ఈ రోజు మేము అడగక ముందుకే మా ప్రభుత్వం కనుక ఇప్పుడు మా సమస్యలు తీర్చేదంటే మేము ఈ రోడ్డు ఎక్కడ అవసరం ఉండకపోవు కదా. ఎప్పుడు సార్ నిన్నట్టుండి వస్తాను మేము. పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ కట్టుబడి చేస్తారని నిన్న బయలుదేరినాం మేము. నిన్న బయలుదేరి ఈ రోజు వరకు ఇక్కడ చేరుకున్నాం మేము. అంటే అంత కష్టపడాల్సిన అవసరం ఏంటి సార్ మాకు? ఆశా వర్కర్ కూడా ధర్నా చేస్తే తీసుకుపోయారు, చీరగుంజ అవన్నీ చూసి ఎట్లా అనిపించిందమ్మా? అది చూసే మా వాళ్ళు చాలా మంది భయపడ్డారు సార్, భయపడుతున్నారు. కానీ అట్లా చేస్తే అది కరెక్ట్ కాదు సార్. గతంలో ఉన్న సీఎం గారు ఎవరు? చంద్రబాబు నాయుడు ఎట్లా గుర్రాలతో ఓకిచ్చిండో ఆ రోజు మాకు దెబ్బలు తగిలినాయి, మాకు ఇంకా కూడా
ఆ సుబ్బలతో గుంజుతా ఉంటే మాకు ఇంకా కూడా కుట్లున్నాయి ఒంట్ల మీద. ఆ రోజు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చేసిండ్రో ఈ రోజు వీళ్ళు కూడా అదే పద్ధతిలో పాటించేది మాత్రం సీఎం గారు ఎక్కడ కూర్చున్నారో ఈ రోజు వీళ్ళు కూడా అక్కడే కూర్చుంటారని నేను అంటున్నా, ఖచ్చితంగా అంటున్నా. ఈ అంగన్వాడీ టీచర్స్ బాగా తెలుసు. అంగన్వాడీ టీచర్స్ జోలికి వస్తే ఎవరైతే ఎక్కడ ఉంటారో అది ప్రభుత్వాలకు కూడా బాగా తెలుసు సార్. అది ఏడుస్తుంది వేతనం ఏది మాకు జీతాలు కరెక్ట్ వస్తలేవు. పిల్లలు హెల్పర్లు ఉన్నోళ్ళు లేరు, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి చేసిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు. వాళ్ళకు కూడా ఇన్ని ఇండ్లు చేసిర్రు, మరి వాళ్ళకు కూడా ఏమైనా ఇవ్వాలి కదా. వాళ్ళకు ఈ గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు. అందు గురించనే మేము ఇక్కడ దాకా వచ్చినాం సార్. అది ఇప్పుడు జీతం సరిపోవట్లేదు మా పనికి, ఆ జీతానికి అసలు సెట్ కాదు. అసలు మీ వర్క్ ఏంది? వర్క్ ఏంది, మీ ఆయా వరకు చేస్తా. చాలా మంది పిల్లలు వస్తారు, వాళ్ళకి వంట చేయాలి, పెట్టాలా. మాకు జీతం రోజుకు 200 కూడా సరిపోతలేవు. 230 రూపాయలు ఏమో పడుతుంది. బయట పోతే అంతే పని చేసుకుంటారా? అది మా డిమాండ్. మాకు ఏమైనా వేతనం పెంచాలి. ధర్మపురి ఏంది భారీ ఎత్తున మహిళలందరూ మీరందరూ కూడా శాలరీస్ కోసం పెంచాలనేసి వచ్చినామండి. తక్కువ ఉంది, సరిపోతలేవు కదా. 13,500 అంతే. 18,000 కావాలనేసి మేము ఈ పోరాటం సాగిస్తాం. 20,000 కావాలనుకుంటున్నాం. ఇది గత ప్రభుత్వం పెంచినదంటే మళ్ళీ ప్రభుత్వం మాకు అసలు మమ్మల్ని కన్నెట్టి కూడా చూడట్లేదు. మాకు పొద్దున 9 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటాము. మాకు 13,000 రూపాయలు సరిపోవట్లేదు. మా ఆయమ్మకి కానీ మా టీచర్కి కానీ మాకు కనీస వేతనం కావాలి. 26,000 డిమాండ్ కావాలి మాకు ఖచ్చితంగా. మళ్ళీ మేము పని ఆయా కానీ టీచర్ కానీ రిటైర్మెంట్ అయినాక వాళ్ళకి వెళ్ళిపోయే ముందు కనీసం వాళ్ళకు ఎంతో అంత కొంచెం ఇవ్వాలి. 1,00,000 రూపాయలు అన్నారు, 2 లక్షలు అన్నారు. ఆయమ్మకి లేవు, టీచర్కి లేవు, రెంట్కున్న వాళ్ళకి రెంట్స్ లేవు. మేము టీఏడిఏ ఇదివరకు ఉంటుండే సార్, టీఏడిఏ కూడా లేదు మాకు. వంట చేస్తాం, కూరగాయలు బిల్లులు కానీ ఏ బిల్లులు కానీ కట్టెల బిల్లులు కానీ గ్యాస్ బిల్లులు కానీ ఏవి ఇవ్వరు సార్. కానీ పెట్టనైతే పెట్టాలి మేము. మాకు ఒక జీతం ఒక్కటే ఖచ్చితంగా పడుతుంది సార్, మిగతా ఏ అమౌంట్ పడదు. మాకు పడ్డా మాకు చెప్పరు, ఇంత పడుతుంది ఇంత పడుతుంది అని చెప్పరు. అందుకే రోడ్డు మీదకి వచ్చినాం సార్. ఆ రోడ్డు మీదకి వస్తే కనీసం మాకు జీతం అనే పెరుగుతుందని వచ్చినాం సార్. వచ్చినాం సార్, రోడ్డు మీదకే వస్తేనే పరిష్కారం అవుతుందని రోడ్డు మీదకి వచ్చినాం సార్. ఇవాళ మాకు జీతం పెంచాలి సార్, ఆయమ్మకు పెంచాలి, మాకు పెంచాలి, మాకు రెగ్యులర్ చేయాలి. కావాలి బెనిఫిట్ కావాలి, పర్మనెంట్ చెయ్యాలి. చేసినాం, ఎన్నో ఇట్లా పోరాటాలు బాగా చేసినాం. మేము ఫస్ట్ లో మేము జాయిన్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా నీళ్ళతోటి కొడితే కూడా మేము అట్లా కూడా ఇబ్బంది పడ్డాం బాగా. మాది 32 సంవత్సరాలు. 13,650 వస్తున్నాయి. 22,000 కావాలి మినిమం కంపల్సరీ. అదే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు. అవును ఇచ్చిండు, కానీ ఇప్పటి వరకు సంవత్సరం అవుతుంది కానీ పెంచలేదు కదా, జీవో పాస్ చేయలేదు కదా. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కూడా 2 లక్షలు ఇస్తామన్నారు, ఇయ్యలేదు. అదే సంవత్సరం అవుతుంది, మాకు ఇంకా ఏమీ లేవు. వెంటనే చేస్తామన్నారు హామీలు, కానీ మాకైతే ఇప్పటి వరకు అయితే ఏ రెస్పాన్స్ లేదు. అదే మా సమస్యలన్నీ చెప్పుకోవాలని వచ్చినాం. కలవలే, ఇంకా నిన్న ఆశాలు చేసినారు, మేము కాదు. ధర్నాలు చేస్తే పోలీసులు తీసుకుపోతా ఉన్నారు మహిళలు, అంటే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. పర్మిషన్ తీసుకున్నాం ఈసారి పర్మిషన్ తీసుకున్నాం. గట్టిగా కొట్లాడారంటారా? వసంత ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? ధర్నా చేస్తా ఉన్నారు. యాదాద్రి డిస్టిక్ మాది, ఆలేరు ప్రాజెక్టు. అయితే మాకు డిమాండ్స్ ఏంటంటే మాకు భద్రత లేదు, ఉద్యోగ భద్రత లేదు, అధికారుల ఒత్తిడి ఎక్కువ. మళ్ళీ యాప్స్ ఒకటి అంటే కేంద్రం నుంచి ఒక యాప్ ఉంటుంది, స్టేట్ నుంచి ఒక యాప్ ఉంటుంది. 2 యాప్లలో వర్క్ కంప్లీట్ చేయాలి. మళ్ళీ ఇట్లా హ్యాండ్ వర్క్ చేయాలి, ప్లస్ యాప్లలో ఆన్లైన్ వర్క్ కూడా చేయాలి. దాంతోపాటు బిఎల్ఓ ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే అన్ని ఎలక్షన్ డ్యూటీలు కూడా మాకే ఇస్తారు కదా, ప్రతి సర్వే మాకే ఇస్తారు, దానికి అదనంగా ఏమి ఇయ్యరు. మళ్ళీ ఇప్పుడు పిల్లల్ని ఆరోగ్యలక్ష్మి భోజనానికి దానికి కూడా బిల్స్ పెంచలేదు. అవి మాకు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, దానికి తగ్గట్టు మాకు ఏమి ఇవ్వట్లేదు.
అట్లా అనమాట. మాకు పర్మనెంట్ చేయాలి, జీతాలు పెంచాలి, రూమ్ రెంట్స్ కూడా చాలా పెండింగ్ ఉన్నాయి, అవి కూడా ఇవ్వాలి. గ్యాస్ బిల్ అయితే అసలే లేవు, ఇంకా టీఏడిఏ లేవు. అట్లా చాలా రోజుల నుంచి మాకు పెండింగ్ బిల్లులు వెంట ఇవ్వాలి. మళ్ళీ మాకు భద్రత కల్పించాలి, ఒత్తిడి తగ్గించాలి అన్ని రకాలుగా. హెల్త్ కార్డ్స్ కూడా లేవు. అధికారుల నుంచి మీకు ఏం ఒత్తిడి ఉందమ్మా? ఒత్తిడి అంటే ఇప్పుడు ఇటు బిఎల్ఓ వర్క్ మేము చేయాలి, మా టీచర్ వర్క్ మేమే చేయాలి, సర్వేలు మేమే చేయాలి, అన్ని రకాలుగా మేమే పాల్గొనాల్సి వస్తుంది. ఇటు మా స్కూల్ కూడా మిస్ అవుతున్నాం కదా. ఇప్పుడు స్కూల్ పిల్లలకి అన్ని నేర్పించాలి, అన్ని చేయాలంటే ఇటు అటు తిరుగుకుంటా ఇవన్నీ చేసుకుంటా మళ్ళీ పిల్లలు కూడా అన్ని నేర్పించాలంటే కష్టం కదా మాకు కూడా. అంటే బిఎల్ఓ లేకుండా ఉంటే మేము మా పని మేము క్లియర్ చేసుకుంటాం కదా. అట్లా అంటే యాప్స్ కూడా ఒకటే యాప్ ఉంటే బాగుంటుంది. రెండు యాప్స్ ఉండడం వల్ల అట్లా ఇబ్బంది అవుతుంది అనమాట. ఒక్కొక్కటి సిగ్నల్ సరిగ్గా రాదు, సర్వర్ రాదు ఒక యాప్కి. అట్లా అన్ని కంప్లీట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంటుంది. ఒకటే యాప్ ఇచ్చేసి మాకు అన్ని కంప్లీట్ చేయమంటే ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదో ఒకటి ఉంచాలి. మళ్ళీ ఇటు ఆన్లైన్ అటు ఆఫ్లైన్ రెండు చేయడం వల్ల అట్లా టైం వేస్ట్ అవుతుంది. అట్లా సర్వేలు కూడా మీతో చెప్పిస్తే దానికి అన్ని సర్వేలు మాకే ఇస్తారు. ప్రభుత్వం మిమ్మల్ని యూజ్ చేసుకుంటుంది కానీ తగిన వేతనం అయితే లేదు, అసలే లేదు. కనీసం గుర్తింపు లేదు. వెట్టి చాకరీ అయిపోతుంది మొత్తం మా జీవితాలన్నీ. అట్లా అనమాట. వెట్టి చాకరీ చాలా పెద్ద మాట మాట్లాడారమ్మా. అంత బాధ ఏముంది అంటే అట్లానే కాదు కానీ అన్ని సర్వేలు అన్ని డ్యూటీలు అవన్నీ చేస్తాం కదా, దానికి తగ్గట్టు వేతనం ఇస్తే మాకు కూడా కొంచెం గుర్తింపు ఇస్తే మాకు కూడా కొంచెం గౌరవం అనేది ఉంటుంది కదా. అట్లా అనమాట. ప్రభుత్వం అంటే బిల్లులు అయితే ఇప్పుడు మేము ఇప్పుడైతే ప్రస్తుతానికి అంత ముందుకు ధర్నాలు చేసినప్పుడు పిఎఫ్ ఇట్లా పెంచినామని చెప్పారు. ఇంతవరకు అవి రాలేదు. సాలరీస్ కూడా 5 తారీఖు 14 తారీఖు వరకు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు 25, 26, 27 వరకు కూడా వస్తలేదు. ఒక్కొక్కసారి అసలు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఉంటుందో కూడా తెలుస్తలేదు. జీతం అయితే లేట్ అవుతుంది. సాలరీ చాలా ప్రాబ్లం అవుతుంది. అసలు ధర్నాలు చేస్తేనే సాలరీ వచ్చే స్థితికి వచ్చేసింది ఇప్పుడైతే పరిస్థితి. అట్లా అట్లా అయింది ఇప్పుడు. ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అంటాడు ముఖ్యమంత్రి. అదే కదా, దానికోసమే కదా ఇప్పుడు ఇంత దూరం వచ్చింది మేము ధర్నా చేయడానికి. ఆ ప్రాబ్లం అనేది మాకు క్లియర్ కావాలి ఖచ్చితంగా. ధర్నా చేస్తే ఇచ్చే రోజు కాకుండా ముందే వచ్చే పరిస్థితి రావాలి మాకు. అట్లా ధర్నాలు చేస్తే న్యాయం జరుగుతుంది. మరి అదే ఉంది పరిస్థితి. అయితే వచ్చేదాకా మాకు మా ప్రాబ్లమ్స్ అని క్లియర్ అయ్యేదాకా మాకు వచ్చేదాకా చేస్తాం. ఇట్లానే తప్పదు. ఒకవైపు మహిళలను గౌరవిస్తామంటాడు రేవంత్ రెడ్డి, ఇలా రోడ్లపైకి తీసుకొచ్చి ధర్నాలు. మాకైతే ఇప్పుడు ఇప్పటికి 2-3 సార్లు వచ్చేసినాం ఇక్కడికి సిటీకి. డిస్ట్రిక్ట్లో చేసినాము, మండల లెవెల్లో చేస్తున్నాము, మా ఆఫీస్లో కూడా ఇవ్వాల్సి వస్తుంది అన్ని. అయినా కూడా మాకు న్యాయం అనేది జరగాలి ఖచ్చితంగా తొందరగా. మీకేమనిపిస్తుంది అమ్మా గవర్నమెంట్ పైన రేవంత్ రెడ్డి? ఈ గవర్నమెంట్ మీద మనం ఏమంటాం, మనం ఏమనలేము. కాకపోతే మాత్రం ప్రతి ఎవరికైనా సరే చిన్న ఉద్యోగులకే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది సార్. మీరు ఏమని అనుకోండి కానీ చిన్న ఉద్యోగులకు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఒత్తిడి తగ్గట్టు మాకు కూడా ఫలితం అనేది ఉంటే మాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అట్లా మాకైతే అట్లా కావాలి. లోపల మారుమూర గ్రామం దూది వెంకటాపురం నుంచి వచ్చాము మేము ఇక్కడికి. చాలా ఇబ్బందులు పడుకుంటూ వచ్చినాం మేము. మాకు సాలరీ కరెక్ట్గా రావట్లేదు. మాకు సాలరీ ఇవ్వండి అని ప్రతి నెల మేము అడుగుతూనే ఇస్తున్నారు. ఏం లేదు, యాపులు ఇచ్చారు, ఈ పనులు ఆ పనులని సర్వేలని ఇవ్వని అవ్వని. ఆయా లేదు, పిల్లల్ని పట్టుకోవాలి, అన్ని పనులు మేమే చేసుకోవాలి. చాలా ఇబ్బందులు ఉన్నాయండి మాకు. కొన్ని చోట్ల ఉండట్లేదా? 65 years అయిందని ఆయాన్ని తీసేశారు. ఇప్పుడు మేమే వర్క్ అంతా చేసుకోవడము. ఇటు స్కూల్ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, పనులు చేసుకోవాలి. చాలా సర్వేలు చేయడం. నా పేరు ఇందిరా. అయితే మాకు ఆయా 60 సంవత్సరాలు కంప్లీట్ అయినాయని రిటైర్ చేసిరు. ఆయా పని టీచర్ పని మేమే చేస్తున్నాం. ఎందుకంటే పిల్లలకు సరిగా చదువు చెప్పలేకపోతున్నాం. ఈ సర్వేలని మళ్ళా బిఎల్ఓ డ్యూటీలని ఈ డ్యూటీలు చేయబట్టి ఆయా లేక మాకు చాలా ఇబ్బంది అవుతుంది. తొందరలో మాకు ఆయా ఇవ్వాలి. ధర్నా చేస్తేనే మాకు డబ్బులు వస్తున్నాయి, జీతం వస్తుంది. ధర్నా చేయండి అసలు వస్తలేదు. మా యూనియన్ లీడర్లు పోయి అక్కడ మన కమిషనర్కు లెటర్ ఇస్తేనే మాకు జీతాలు పడుతున్నాయి, లేకపోతే జీతాలు పడతలేవు. మన సీఎం ఏమన్నాడంటే మన కాంట్రాక్టు ఉద్యోగస్తులే ఉండొద్దు, మొత్తం రెగ్యులర్ చేస్తే బాగుంటుంది, అసలు మహిళలు అంటే గౌరవం వాళ్ళ పట్ల అని అన్నాడు. కానీ ఇగో ఇవాళ రోడ్డెక్కే గౌరవం చేసాడు మామూలు రేవంత్ రెడ్డి గారు. మరి ఒక ఆడపిల్లలని అర్థం చేసుకొని మాకు టైంకు జీతాలు ఇచ్చి మమ్మల్ని రెగ్యులర్ ఈ ప్రభుత్వం అన్న చేస్తే మాకు చాలా సంతోషం అనుకుంటున్నాము. గత ప్రభుత్వాలు ఎన్నో పోయినాయి, అయినా మమ్మల్ని రెగ్యులర్ చేయలేదు. మేము ఒక్కొక్కరము 30 years జాబ్ చేయబట్టి అయినా మాకు 13,000 సాలరీ వస్తుంది. మాకు ఒక పిఎఫ్ లేదు, ఈఎఫ్ లేదు, ఎలాంటి సౌకర్యం లేదు మాకు ఇప్పటి వరకు. మాకు అన్ని సౌకర్యాలు కావాలని ఈ ప్రభుత్వాన్ని కావాలని గెలిపించుకున్నాము.
అడిగి మరీ కోరుకుంటున్నాం. మా కోరికలు నెరవేర్చాలని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేము. అంటే ఇప్పటి వరకు నువ్వు చూసినట్టయితే ముఖ్యమంత్రికి ప్రభుత్వం మహిళల పైన గౌరవం ఉందనుకోవాలో లేదనుకోవాలో ఇవాళ ఈ పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఎలక్షన్ల ముందు గౌరవం అన్నాడు, గెలిచినాక గౌరవం పోగొట్టిండు. గౌరవం ఉంటే మేము రోడ్ ఎందుకు ఎక్కుతామండి? రోడ్ ఎక్కాం కదా, మరి మహిళల పట్ల గౌరవం పోయినట్టే. ఈ మహిళలు ఉంటేనే నువ్వు అలా గెలిచినావు, మహిళలు ఏంటంటే గెలవలేవు కదా. మరి మహిళలు రోడ్ ఎక్కితే ఎంత ఇబ్బంది అవుతుందో తనకు తెలుసు. అందుకే ఈ ప్రభుత్వం మాకు కాంట్రాక్ట్ తీసేసి రెగ్యులర్ చేయాలి. ఇచ్చిండు 18,000 సాలరీ చేస్తాను, రెగ్యులర్ చేస్తాను, కాంట్రాక్ట్ ఉద్యోగులే మనకొద్దు. ఈ తెలంగాణ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగులే వద్దు, అంతా రెగ్యులర్ చేస్తా అని హామీ ఇచ్చిండు. ఇవ్వడంతో మేము కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కోరి తెచ్చుకున్నాం. ప్రభుత్వం ఎట్లుంది మరి? మేము తెచ్చుకున్న ప్రభుత్వం మాకే టోపీ పెడుతుంది, వాళ్ళ మాకే టోపీ పెడుతుంది, రోడ్ ఎక్కే పరిస్థితి చేసింది. ఏం చేయలేకపోతున్నాం. మేము గెలిచిండు కదా, గెలిచినాక ఇంకేముంటది? ఇక ప్రజలను తిప్పుకోవాలి ఆయన. అప్పుడు మా చుట్టూ తిరిగిండు, ఇప్పుడు మేము ఆయన చుట్టూ తిరగాలి. అట్లుండదు. రేవంత్ రెడ్డి మహిళలను గౌరవిస్తామంటున్నాడు, మరి ఈ పరిస్థితికి వచ్చింది. మహిళలు మేము మహిళలం కాం కదా, ఆయనకు మహిళలమని మేము అంగన్వాడీ టీచర్లం కానొస్తే ఆయన మమ్మల్ని గుర్తించు. 1982లో ఎక్కిన నా జీతం 125 ఎక్కినప్పుడు 125 నుండి ఈ సంవత్సరం ఈయన ఎక్కినప్పనంటంత ఇబ్బంది ఎప్పుడు పడలేదు. రేవంత్ రెడ్డి ఎక్కినాక ఎప్పుడు ఇబ్బంది పడలేదు. సంవత్సరం నెల జీతం కష్టం చేసిందే. యూనియన్ వాళ్ళు కొట్లాడితేనే జీతం వేస్తారు, యూనియన్ వాళ్ళు కొట్లాడితేనే జీతం వేస్తారు, ఇస్తున్నారు. మాకు రిటైర్మెంట్ అయినరు 65 సంవత్సరాలను, వాళ్ళకు 6 నెలల పింఛన్ లేదు, ఏమి లేదు. 1,00,000 రూపాయలు వేస్తా అని వేయలేదు. టీచర్కు 2 లక్షలు ఇస్తా అన్నాడు. మేము ధర్నా చేసేటప్పుడు వచ్చి మీకు 26,000 జీతం ఇస్తాము, మిమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తిస్తాము అని సీతక్క చెప్పింది. సీతక్క దొంగనే, రేవంత్ రెడ్డి దొంగనే. మాకు ఏంటి పలకరిస్తలేడు అంగన్వాడీ టీచర్లను, అసలు ఏంది చేస్తలేడు. మాకు అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్ పెడుతున్నాడు, పిల్లలను ప్రీ ప్రైమరీ స్కూల్కి పంపిస్తున్నారు, మా అంగన్వాడికి తోలిస్తలేరు. ఆయన ఒక డ్రెస్ ఇచ్చి ఆ ప్రీ ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేపిస్తున్నాడు. మేము ఇన్నేళ్ల నుండి చేసి 42 ఏళ్ల నుండి కష్టపడి చేసిన మనుషులం మేము ఎక్కడ పోవాలి? ఆయన వేరే స్కూల్ పెట్టడానికే ఆ స్కూలు తీసేయాలి, మాకు ఆ స్కూల్ ఉండకూడదు. మండలానికి ఒకటి చేసిండు, ఇప్పుడు మాకు దెబ్బ వస్తుంది. మండలంలో ఉన్నోళ్ళం మాకు జీతాలు సరిగ్గా వస్తలేవు. యూనియన్ వాళ్ళు కొట్లాడితేనే జీతం వస్తుంది. మేము పని చేస్తలేము, ఆయన కళ్ళకు కానొస్తలేమా? మేము ఆడోళ్ళం కా, మేము రైతులే మొగోళ్ళ. మేము ఆడోళ్ళకు మహిళలకు సహకారం చేస్తామని ఇంతవరకు యూనిఫామ్ లేదు. సంవత్సరం వచ్చి ఆయన వచ్చే సంవత్సరం వచ్చినాక కోటి సార్లు బిల్లింగ్ కట్టుకున్నాం అంగన్వాడీలో. అంగన్వాడీ బిల్లింగులే సరిగ్గా లేవు కానీ ఆయన కోటి సార్లు చేస్తాడు. సమస్యల పైన కొట్లాడుతుంది. అందరికీ ఒక దొంగ ఇంతవరకు మమ్మల్ని ఏం చేయలే. మహిళని దొంగ మేము పోయినా సరే 42 సంవత్సరాలు చేయబట్టి అన్ని హామీలు టీవీలలో చెబుతుంది. మమ్మల్ని ప్రజలు బతకనిస్తలేరు, మీకు జీతం అయ్యిందని. మస్తుగా ఇక్కడ ఉన్న టీచర్స్ టెంటుల కిందకి వచ్చి మాట్లాడిండ్రు. మా లీడర్లు పోయి ఇంటికి పోయి మాట్లాడిండ్రు. రేపే వారంలో మిమ్మల్ని మాట ఇస్తా అంటుంది, మమ్మల్ని మర్చిపోతుంది. రైతులే వాళ్ళకి పని చేస్తారు, మేము పని చేయం. మమ్మల్ని ఆదుకోవాలి, మా కష్టాలు తీస్తేనే ఇది. మేము ఈ రోజు ఎంత అయినా లేవు. ఆయన రేవంత్ రెడ్డి వచ్చిందాక సచ్చినా సరే ఇడ పోరాడతాం. మమ్మల్ని గుర్తిస్తలేడు కాబట్టి పోరాడతాం. ధర్నా చేస్తారు. ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకుంటా ఉంది కదా. విజయోత్సవాలు వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు, మా పండుగ చూడరు. ఆ పండుగ మమ్మల్ని చూస్తలేరు కాబట్టి మేము ధర్నాకు వచ్చినాం. చౌదరిగూడ అంగన్వాడీల పరిస్థితి చెప్తే ఘోరం ఉంది సార్. మాకు ప్రజాపాలన చేయమంటారు, బిఎల్ఓ చేయమంటారు. ప్రజాపాలన చేసినా మాకు 10 రూపాయలు ఇయ్యరు, బిఎల్ఓ చేసినా 10 రూపాయలు ఇయ్యరు. వర్క్ ఫుల్, ఫోన్ 24 గంటలు చేయాలి, రిజిస్టర్స్ 24 గంటలు రాయాలి. మాకు పని భారం పెరిగింది, జీతాలు తక్కువన్నాయి. ఇదే రేవంత్ రెడ్డి టెంట కిందికి వచ్చి 18,000 జీతం చేస్తామా, మీరు ధర్నా విరమించుకోండి అంటే ధర్నా విరమించుకున్నాం. కలెక్టర్ దగ్గరికి పోయి కూడా మేము హామీలు ఇచ్చిండ్రు, అవి ఏ లేవు, 1 లేవు 2 లేవు. పిఎఫ్ లేదు, మాకు టీఏడీలు ఇచ్చేది అవి లేవు, ఇవి లేవు. జీతాలు కూడా నెలకు చక్కగా లేవు సార్. మాకు
ప్రభుత్వం పని చేయించుకుంటుంది కానీ జీతం మాత్రం ఇక ఇంతవరకు లేనే లేదు. మాకు మా పరిస్థితి అర్థం చేసుకునేటోళ్ళు ఎవరో ఎట్లా ఇస్తారో మాకేం అర్థం అయితే లేదు. చేస్తున్నాం పని చేసినప్పుడు పనికి దాకా జీతం కూడా ఇవ్వాలి మాకు. మేము ఎంత కష్టపడుతున్నాము, మాకు తిండి తిప్పలు కూడా లేదు సార్. మేము ఉదయం 9 గంటలకు పోతే 4 గంటలకు ఇదే ప్రజాపాలన పెడితే 5 గంటలకు ఇంటికి వచ్చినాం. మాకు రోగాలు బీపీలు షుగర్లు ఇవే పెరుగుతున్నాయి కానీ ఏమీ లేదు. ఆరోగ్యం అక్కడ హెల్త్ గురించి అలాగే చేయమంటారు. ఇక్కడ గర్భిణీలు బాల్యంతలు ప్రీస్కూల్ పిల్లలు ఎట్లుంటారు సార్? మాకు ఏది లేనిది మేము ఎట్లా చేస్తాము? పిల్లలకు కూడా చక్కగా లేని లేదు నాణ్యత. చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. రేవంత్ రెడ్డి మరి ఏమో సార్ మాకైతే తెలియదు. పట్టించుకుంటామని అన్నాడు, పట్టించుకుంటలేడు. ఈ బజార్లో వచ్చి ఇందుకు కూర్చుంటాం సార్ పట్టించుకుంటే. మాది అట్లా పరిస్థితి అట్లా ఉన్నది. మేమే చేస్తున్నాం. ప్రతిపక్షాలు చేపిస్తున్నా ఏం లేదు సార్, మేము చేస్తున్నాం. మా కడుపు మండి చేస్తున్నాం. మేము మా కడుపు మండి చేస్తున్నాం. మా జీతమే సంసారానికి కావాలి, మా జీతమే రోగాలకు కావాలి. ఎంతైనా అయితే మేము కొంతమంది దీని మీద బతికేటోళ్ళు కూడా ఉన్నారు. ఇక మరి ఏది లేనప్పుడు ఏం బతుకుతారు సార్? జీతాలు లేనప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో చాలా గొప్పగా చెప్పిండు కానీ మరి ఇప్పుడు చేయమని సార్ గొప్ప చెప్పిండు. గొప్ప చెప్పినప్పుడు చేయాలి కదా, మాకు కూడా చేస్తే అది గొప్ప అంటారు. కలిసే ప్రయత్నం చేసిండ్రు. యూనియన్ వాళ్ళు పోయిండ్రు, టీచర్స్ పోయిండ్రు. ఇవాళ కాదు రేపు పెంచుతాం, అది పెంచుతాం. 1 నెల ఆగుండి అన్నాడు, సంవత్సరం అవుతున్నది. ఏది లేదు సార్. ఇక మంచిగానే ఉందేమో కానీ మాకైతే జీతాలు లేవు సార్. రైతులకు కూడా ఈ నెల వేస్తున్నాడా రైతు బంధు, మళ్ళీ వచ్చే నెల అని అన్నాడు. ఆయన పాలన మంచిగా ఉందేమో కానీ ఇప్పుడు మా పాలన అయితే బాగాలేదు కదా సార్. మాకైతే మంచిగా లేదు. మాదండి మేము చేసే జీతానికి పనికి తగ్గ జీతం లేదు. మాకు ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదు, ఒక హెల్త్ కార్డు లేదు, ఈఎస్ఐ పిఎఫ్ లేదు, ఏది లేదు. ఏది అడిగినా కూడా చేసే వాళ్ళం అసలు చేయడానికి స్పందించడానికి ఎవరున్నారని మాకు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ దానివల్ల మాకు బెనిఫిట్ ఏముంది? ఓట్లు వేయాలా, గెలిపేయాలి. వాళ్ళకి ఓట్లు కావాలంటే బిఎల్ఓ డ్యూటీలు మేము చేయాలి, డోర్ టు డోర్ స్లిప్పులు పంచాలి, అన్నీ చేయాలి. చేస్తాం కానీ దాని తగ్గట్టు మాకు ఏమైనా జీతం ఇస్తున్నా, అదనంగా ఏమి ఇస్తుందా? ఏం లేదు. కాకపోతే ఏంటంటే మాకు వేసేది గౌరవ వేతనం. ఆ గౌరవ వేతనం 13,650 రూపాయలు ఇస్తారండి. దాంట్లో నెల కిరాయిలు రావు. ఇప్పుడు 10 నెలల నుంచి మాకు రెంట్ లేవు. నెలకు వచ్చేసరికి 5,000 కిరాయిలు పోతాయి. మరి 13,600కి వెళ్ళి 5,000 రూపాయలు కిరాయి పోతే మాకు మిగిలేదు ఎంత? మా కుటుంబం ఎట్లా గడుస్తుంది? అందరూ హెల్త్ పరంగా ప్రతి ఒక్కళ్ళు అంగన్వాడీ టీచర్లో హెల్త్ ఇష్యూస్ లేకుండా ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కళ్ళు హెల్త్తో సఫర్ అవుతున్నారు. ప్రతి ఒక్క డ్యూటీ మేము చేయాలి. హెల్త్ పరంగా ఏఎన్ఎం తోటి ఆశాలతో కలిసి మేము వర్క్ చేయాలి. మున్సిపల్ వాళ్ళతో మేము వర్క్ చేయాలి. ప్రతి ఒక్కరితో మేము వర్క్ చేయాలి. కానీ మా జీతాల కాడికి వస్తాయి ఒక్కరికి కూడా స్పందన అనేది ఉండదు. అడిగితే మీదికెళ్ళి ఎట్లా మాట్లాడతారంటే వస్తుంది కదా అని మాట్లాడతారు. అది ఎంతవరకు కరెక్ట్? మేము మనుషులం కదా, మాకు సంసారాలు, పిల్లలు, ఇల్లు, సంసారాలు లేవా? రోడ్ల మీదకి ఎక్కేదాకా ఎందుకు తీసుకోవాలి? ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు చేస్తామని ముందేమో మాట్లాడతారు. తర్వాత వచ్చేసరికి ఎవ్వరు కూడా వాళ్ళు ఈపు కూడా మాకు మళ్ళీ ఇట్లా చూపెట్టుకోరు. ఎందుకంటే మళ్ళీ చూడరు. ఎందుకు చూడరు? మేము మనుషులం కదా, పని చేసేటప్పుడు మనుషులుగా కనబడతామా? పని తర్వాత మేము మనుషులుగా కనబడమా? ఈ రోజు ఈ స్థితికి తీసుకొచ్చి రోడ్ల మీద తీసుకొచ్చే పరిస్థితి ఎట్లా? ఏ ప్రభుత్వం వచ్చినా మీ సేఫ్ మీరు చూసుకుంటారు. 5 సంవత్సరాలు పరిపాలన చేసిన ఒక రాజకీయ నాయకుడికి వాడు బతికినంత కాలం పైసలు వస్తాయి. మరి మేమేం చేసినాం? ప్రజల మధ్య సర్వీస్ చేయడం అమ్మ తప్పు. ఏదో ఫ్రీ సర్వీస్ ఏదో మాకు కావాల్సింది చేసినాం. మాకు పనికి దగ్గర జీతం ఇవ్వాలిగా. గౌరవ వేతనం ఏమనంటే గౌరవ వేతనం పెంచమని అడుగుతున్నాం. మాకేమే మీ ఆస్తులు మీ ఏమంటలే, ఏమి మీ ఏమంటే లేదు. మా పనికి దగ్గర జీతం మాకు కావాలండి. 10 నెలల నుంచి కిరాయిలు ఇయ్యరు. ఇంతవరకు జీతం కావాలంటే ఒక డేట్ అని ఫిక్స్ ఉండదు. ఇక సీతక్క గారు ప్రతిదీ మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? మీకు టైం 5 లోపలే జీతం వేసానది. 5వ తారీఖు 20 రోజులు అవుతుందండి. ఇలా 12వ తారీఖు 5వ తారీఖు జీతం వచ్చిందా? నెల కిరాయి కూడా. మరి కిరాయిల విషయంలో ఒక స్లమ్ ఏరియాలో రెంట్కు అంగన్వాడీ స్కూల్కి రెంట్కి ఇవ్వాలంటే ప్రతి నెల కిరాయి కడితేనే రెంట్కి ఇస్తాడు. వాడికేమో మేము నెల కట్టాలి, మీరు 10 నెలల కిరాయికి ఉండే. మరి మా కుటుంబాలు ఎట్లా గడుస్తాయి? వాళ్ళకెళ్ళి మెడిసిన్కి కావాలి, తినడానికి కావాలి, పిల్లల చదువులు కావాలి, ఇంకేమైతే కావాలి. మాకు ఒక రోజు లీవులు ఉండవు, ఏముండవు. 24 గంటలు ఇళ్ళనే. పోషణ ట్రాకర్ అంటారు, NHDS యాప్ అంటారు, ఫోన్లు సరిగా పనిచేయవు. వాటితో 20 సార్లు పేరు కొట్టినా కూడా ఒక పేరు సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. యాప్లో చూపడు ఎంతవరకు అవుతుంది? కొట్టి మా తలకాయలు పోతున్నాయి, కళ్ళు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి. కానీ ఒక్కటి కూడా కానే కాదు. ఎంతగాని కష్టపడుతుంది. ఇవన్నీ
అన్నిటికీ మా డబ్బులు కావాలి. ఇచ్చే 13,600 జిరాక్స్లకు పెట్టాలి, మీటింగ్లకు పోతే ఇక రేవంత్ రెడ్డి పుణ్యం అని బస్సు ఒకటి ఫ్రీగా ఉందేమో, అంతమించి ఏం లేదు. కానీ దూరం పోవాలంటే బస్సుకి నడుచుకుంటూనే పోవాలి కదా, ఆటో ఛార్జీలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలి. ఇవన్నీ మాకు సమస్యలు అండి. మాకు కావాల్సింది ఈఎస్ఐ పిఎఫ్ ఉండాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి, మాకు నెల కరెక్ట్ డేట్కి శాలరీ రావాలి, ఎవ్రీ మంత్ మాకు ఖచ్చితంగా రెంట్స్ పే చేయాలి. ఇవి మాకు కావాల్సినవి అండి. మాది మహబూబాద్ జిల్లా అండి, మరిపడ మండల్, చిన్నగూడు సెక్టర్ మాది. ఎట్లుంది మన ఇప్పుడు అంగన్వాడీల పరిస్థితి ఎట్లుంది? పరిస్థితి అంటే మాకు రోజు స్కూల్కి వెళ్ళదు తప్పట్లేదండి. మాకు 4 పిల్లలు, ఆ పిల్లలను పోషించుకోవాలంటే ఈ చాలి వేతనంతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మా ఇబ్బందులు ఆ గవర్నమెంట్ ఇప్పటికైనా కొంచెం తెలుసుకొని మా బాధలు ఎందుకు వాళ్ళు చూస్తే మేము కూడా మాకు కూడా సాటిస్ఫై అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు బుక్స్లు కొనాలి, ఒక్కొక్క బుక్స్ 400 300 అవి పెట్టి మేమే కొనాలి. ఒక బుక్స్ అయిపోతే మాకు ఇక మనీ ఇస్తామని ఇయ్యరు, ఆ బిల్లు రాదు, మాకు చెయ్యదు. జీతాలు ఇప్పటికీ జీతాలు పడలే, ఇంకా ఇవాటికి 11 12 తారీఖు శాలరీస్లే పడలేదు. ఇంకా ఎట్లా బతుకుతారు? ఒక రోజు కూలీలు వెళ్తే 300 తీసుకొస్తాండ్రు, వాళ్ళకు నెలకు 9,000 సంపాదిస్తాండ్రు. మాకంటారు కదా మీరేమో చల్లటి ప్రదేశంలో కూర్చున్నారు, మీకేంటి జాబ్ అంటారు. వాళ్ళకు ఉన్నంత బెనిఫిట్ మాకు లేదు, ఒక కూలి ఆమెకు ఉన్నంత బెనిఫిట్ మాకు లేదు. ఆమె 9,000 తీసుకొస్తుంది నెలకు, మాకు 13,650 వస్తున్నా కానీ ఆమెకు ఉన్నంత రెస్పెక్ట్ మాకు లేదు. అంత ఇదిగా బతుకుతున్నామండి మేము. మాకు దయచేసి శాలరీలు పెంచాలండి. శాలరీలు పెంచితే మేము మంచిగా డ్యూటీ చేస్తాం. మాకు పిల్లలు వస్తున్నారు, పొద్దున 9ంటికి వెళ్తే సాయంత్రం 4 గంటల దాకా డ్యూటీ చేస్తున్నాం మేము. మరి కనీసం ఇది గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళు కూడా మాలాగానే వస్తారు, మాలాగానే వెళ్తారు. వాళ్ళ శాలరీ ఎంత, మా శాలరీ ఎంత? పోనీ కనీసం మా పిల్లలను చదువుకునేంత కూడా లేదు కదండి. మేము ఎన్ని బాధలు పడుతుంది. ఈ ఏజ్కి వస్తే అన్ని రోగాలు వస్తాయి. మా రోగాలకి మేము పెట్టుకోవాలి, పిల్లలేం చదువుకోవాలి, బుక్స్ కొనాలి, నెల రెంట్ ఇవ్వకుంటే రెంట్ కట్టుకోవాలి, కూరగాయల బిల్లులు అసలు వచ్చుడే లేదు. 3 సంవత్సరాల నుంచి ఎక్కడ 3 సంవత్సరాలు చాలా సంవత్సరాలు అవుతుంది కూరగాయ బిల్లు వచ్చుడే లేదు. మళ్ళీ గ్యాస్ బిల్లు గ్యాస్ మేమే నింపేయాలండి. మరి ఏంది మా బాధలు, ఏంది మా కష్టాలు? ఎక్కడ మీటింగ్ ఉన్నదంటే అక్కడికి వెళ్ళాలి ఛార్జీలు పట్టుకొని. నెలకు కనీసం మాకు 4,000 రూపాయలు ఖర్చే వస్తుందండి. మేము ఎట్లా మరి మీ పిల్లలు ఎట్లా చదువుకోవాలి, మేము ఎట్లా బతకాలి? మరి ఏంటిది మా పరిస్థితి? మా కోరికలు నెరవేరాలని మేము వచ్చినామండి, కొట్లాడుతున్నాం. ఒక బిడ్డ డెలివరీ పోవాలంటే 40,000 కావాలి, ఒక బాబు డెలివరీ పోవాలంటే 40,000 నెలకు వస్తున్నాయా? మాకు అట్లా రావట్లేదు. ఆ వచ్చే 13,000 ఆ అమ్మాయి డెలివరీ అవుతుందా? కాదు కదండి. మరి ఎక్కడి నుంచి తీసుకురావాలి? అప్పు తేవాలి, అప్పు తీసుకొచ్చి ఒక పాపకు డెలివరీ చేయించాలి. మా బిడ్డకు, నా బిడ్డ డెలివరీకి అయింది, 48,000 బిల్ అయింది. అది మేము ప్రైవేట్లో చేయించుకున్నాం. గవర్నమెంట్ ఉందని తను మాట్లాడవచ్చు, కానీ మాకు అది స్తోమత అక్కడ లేదు. కానీ మేము ప్రైవేట్లో పిల్లలు తల్లి బాగుండాలని మేము చేయిస్తున్నాం. 48,000 50,000 బిల్ అవుతుంది, 13,000 శాలరీ వస్తుంది. ఏం సరిపోతాయండి? ఏం సరిపోయి? మా కష్టాలు అనేది వాళ్ళకి తెలియట్లేదా? తెలియాలి కదా. ఎట్లా అసలు మా దీనా పరిస్థితి ఉన్నది. అంగన్వాడీ టీచర్లు అంటే బతకలేనంత స్థాయిలో తీసుకొచ్చేటట్టు ఉన్నారు. గవర్నమెంట్ చూపిస్తా అన్నాడు రేవంత్ రెడ్డి, మరి ఎందుకు ఇట్లా కనీస వేతనం 18,000 ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు, ఏం లేదు. మాకు ఉదయం నుంచి వెళ్తే మాకు ఆయమ్మ రిటైర్డ్ అయింది, ఆమె కూడా ఏమి ఇవ్వలేదు. నేనైతే 9 గంటలకు పోయి 4 గంటల దాకా వండడం, చేయడం, తోమడం ఇదే సరిపోతుంది. పిల్లలకు పేరెంట్స్ ఫోన్ చేయడం, పంచడం అన్ని ఎన్నో చికాకులు జరుగుతున్నాయి. మమ్మల్ని చూసేవాళ్ళు లేరు. నిన్న వాళ్ళు వచ్చిన ఆశా వర్కర్లకు పెంచుతా అంటాడు. మేము 25 ఏళ్ళు చేయబట్టి ఏం చేయట్లేదు. మాకు అన్ని మా ఆశలన్నీ నెరవేరాలని మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం, అంతే అండి. ఈ ఐసిడిఎస్ రావడమే 50 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మాకు 25 సంవత్సరాలు చేయడం సీనియారిటీ సర్వీస్ చేయడం. మరి ఇప్పుడు ఏది లేక ఎట్లా సార్? మాకు మరి ఇట్లా చేయడం తప్పు కదా సార్. చేయడం కూడా మేనిఫెస్టోలో పెట్టినట్టు మాకు చేయమని చెప్తున్నాం, అందుకే మేము పోరాడుతున్నాం. 18,000 కావాలి. మర్చిపోయినట్టే ఇప్పుడు మమ్మల్ని మర్చిపోయినట్టు. చెప్పిన హామీ ఇవ్వట్లేడు కదా, అప్పుడు మర్చిపోయినట్టే కదా మమ్మల్ని. హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఈ జీతం శాలరీ వేస్తానన్నాడు, 26,000 సార్ 26,000 పెంచుతాడు సారు రేవంత్ రెడ్డి. మేము అందరూ అంగన్వాడీ వాళ్ళు అందరం కలిసి ముందుకు తెచ్చినాం సార్ను. మాకు జీతాలు పెంచలేదు, ఆయమ్మలకు పెంచలేదు, టీచర్లకి పెంచలేదు. పెద్ద ఫోన్లు ఇచ్చిండు, ఆ ఫోన్లలో ఆపి కొట్టలేక వాళ్ళ కండ్లు మెడలు పోతున్నాయి. 9 గంటలకు పోయి ఊడ్చి గిన్నెలు తోమి నీళ్లు పట్టి పిల్లలకు అన్నం పెట్టేటోళ్లకు
మాకు 4:30 అవుతుంది టైము. మాకు ఇంతవరకు కనీసం జీతాలు కూడా లేవు. మరి మేము ఏం తిని బతకాలి సార్? మరి మేము మాకు నేను గెలిచేదాడు మీకు 18,000 జీతాలు ఇస్తాను అన్నాడు, గవర్నమెంట్ చేస్తా అన్నాడు. మరి ఇంతవరకు మాకు చేయలేదు. మేము ఎట్లా బతకాలి? మా పిల్లలు మేము ఏం పెట్టుకొని బతకాలి? మాకు వచ్చేటివి 7,800 జీతం. ఆయమ్మలకు పొద్దున్న దాకా ఆడ కూర్చోవాలి. ఓ సచ్చింతానికి పోయేది లేదు, ఓ పండుగ పోయేది లేదు, తల్లితానికి పోయేది లేదు, పిల్లతానికి పోయేది లేదు, పండుగ లేవు. ఒక జ్వరం వచ్చి పంతే కూడా ఆడ పోయి పండాలి మేము. అట్లాంటి పరిస్థితి ఉంది ఈ అంగన్వాడీ వాళ్ళది. మరి మాకు జీతాలు పెంచుతున్నాడు, ఎందుకు పెంచాడు? ఆయన హామీలు ఇచ్చినందుకే ఇలా గెలిచిండు సారు. లేకుంటే మేము వేయపోదు ఓట్లు, వేయపోదు. అదే కేసీఆర్ గెలికేతాము ఓట్లు. నమ్మించిండు, నమ్మించే మోసం చేసిండు. అట్లానే మేము ఓట్లు వేసిండు, లేకుంటే వేయకపోదాము. అదే కేసీఆర్ని పెట్టుకుందాం. ఆయన ఒకసారి అన్న పెంచిండు, ఆయన ఈయన రూపాయి కూడా పెంచలే. పెంచుతా, నేను గెలిచేదాడు, నేను అట్టడెక్కదాడు పెంచుతా అన్నాడు. ఇంతవరకు లేదు. 24 రోజులు చేసినాం ధర్నా, 24 రోజులు చేసిన ధర్నా. 1 రూపాయల జీతాలు కట్ చేశారు మాకు మేడాలు. మరి పేదల ప్రభుత్వం ఏం సారు? మా కాళ్ళ నొప్పులు వచ్చి దవాఖాన కొరిగా రూపాయి లేదు. మేము ఎవరిని టీచర్ని అడగనిక పోయినా పితకన్నా జీతమే. ఒక బయట ఒక అమ్మని అడిగినా మీకు ఏమైనా అమ్మ జీతం వస్తలేదా అని అంటారు. మేము ఎవరిని అడగాలి? రేవంత్ రెడ్డిని అడుగుతామా? మరి ఈ మాకు జీతాలు చేసి మాకు పర్మనెంట్ గవర్నమెంట్ నుండి మాకు పర్మనెంట్ చేసి మాకు జీతాలు పెంచితే మరోసారి గెలుస్తాడు, లేకుంటే గెలవడు. అంతే, గెలవడు. మా అంగన్వాడలో ఒక్క పట్టు మీద ఉంటే ఆయన పోతాడు, మళ్ళా పోతాడు. మళ్ళీ పోతా గట్టి ఎక్కిస్తాం, మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తే ఇంకొక ఆయనకి వేస్తాం, మరి ఏది ఇంతవరకు? సంవత్సరం అయిపోయింది సారు, సంవత్సరం అయిపోయింది. ఏది మాది? మాకు ఇంకేముంది? కాళ్ళ నొప్పులతో సావనికే బతకనికే దగ్గర అయ్యిండ్రు. చచ్చిపోయిన వాళ్ళకి గుడక వాళ్ళకు జీతాలు ఇవ్వకపోయి, చేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి గుడక అవి పింఛన్లు ఇవ్వపోయి, చేసే జీతం కూడా ఇవ్వపోయి. మరి ఒట్టి చింతకాయలకు ముండం పోసినట్టున్నది అంగన్వాడి. ఏది ఏడ కోటీశ్వరరావు చేస్తున్నాడు, ఏడ మరి ఏం చేయడు? వచ్చే జీతం ఇంతవరకు జీతమే లేదు సార్. 12 తారీఖు ఇవ్వాల జీతం లేదు. మేము కూరగాయలు అంగడి పోయి కూరగాయలు తెస్తే 20 రూపాయలకు ఒక కానంకాయ, 120 రూపాయలకు కిలో టమాటాలు. వాళ్ళు వేస్తారు తవుడా సొట్టి మిరపపొడి వేస్తారు, ఇంత చింతపండు వేస్తారు, ఇంత ఉప్పు ప్యాకెట్ వేస్తారు. నెల దాకా కూడా కాదు వాళ్ళు వేసేది. మరి కూరగాయలు ఏం పెట్టి తేవాలి? మేము సిలిండర్ ఏం పెట్టి తేవాలి? సిలిండర్ వచ్చే జీతంలోకి వెళ్ళి 13,000 జీతంకెళ్ళి టీచరు 3 సిలిండర్లు సంవత్సరంలో 4 అవుతున్నాయి సిలిండర్లు. గుడ్లు ఉడకబెట్టుకోం, పప్పు ఉడకబెట్టుకోం, అన్నం అయిన వరకు 2 నెలలు వస్తుంది సిలిండరు. మరి ఆ 2 నెలలకు సిలిండర్ టీచర్ అమ్మ తెచ్చే, మరి పైసలు అయితే వేయాలి కదా జీతం. అవి లేవు, కూరగాయల బిల్లు లేవు, సిలిండర్ల బిల్లు లేదు. మాకు జీతాలు పెంచలే, ఏది పెంచలే. ఇంకా ఆయన చూస్తాం, ఇంకా మా అంటే ఇంకా 4 ఏళ్ళు అయితే అయిపోతుంది. ఈయన ఏమైనా పెంచితేనే మళ్ళీ వస్తాడు, ఏం పెంచకపోతే ఇంకా తెడ్డే. విజయోత్సవాలు చేసుకుంటారు, మా పాలన మంచిగా చేసినామని చెప్పి పండుగ చేస్తారు. పని లేని వాళ్ళు పండుగ చేస్తారు సారు. మాకు పని చేసిన అడుగులు పోతుంటాయి. అంగన్వాడి కాడ మస్తు పని, పిల్లలతో ఊళ్ళో లేక నెత్తిని చస్తున్నాము. ఒక్క ఇంట్లో 2 పిల్లలు ఉంటారు. 2 పిల్లలను పట్టనీకే పొద్దుంటలకు ముసలు తలిచిపోతుంది. మేము 3 మంది పిల్లల పట్టాలకు మా పానం ఏమైతే సారు? మీకు కూడా పిల్లలు ఉండరు. మీ పిల్లలను పొద్దుగాల వచ్చి పట్టుకుంటే మీకు ఎంత బాధ అవుతుంది? జర్రసేపు రిస్క్ ఇస్తేనే అక్కడ వరకు అంటాం. మేము 9 గంటల నుండి 4 గంటల వరకు పట్టాలి పిల్లలను. ఏమో ఈరోజు అంగన్వాడీ ఎందుకు బంద్ ఉన్నది అంటే ఏం చెప్పాలి? పొద్దున 9 గంటలకు పోయి 4 గంటల వరకు అక్కడికి జరిగేదే లేదు. ఎట్టి చాకరీ చేసుడు ఉన్నది. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు అయింది నేను చేయబట్టి. మరి జీతం పెంచారు, కరెక్ట్ జీతం ఇయ్యారు. ప్రతి ఒక్కటి మళ్ళీ మేము గ్యాస్ తేవాలి, కూరగాయలు తేవాలి, ప్రతి ఒక్కటి చేయాలి. సార్ ఏం చేయాలి చెప్పు? బయట పోతే రోజు కూలి 500, సాయంత్రం వరకు 10కి పోతే 5 గంటలకల్లా 500 కూలి వస్తుంది. మళ్ళీ మరి ఎట్టి చాకరీ కదా చేసుడు. మరి ఎంతగానో పని చేయాలి చెప్పు? సరే చేస్తామే, మాది మా బాధ్యత. జీతం అన్న పెంచాలి కదా. మాకు తగిన జీతం ఇచ్చి మాకు పిల్లలు సంసారం లేకుంటుందా? అన్నీ ఉంటాయి కదా. మొత్తం ప్రజల గురించి మా సేవ చేస్తాం ఓకే. మళ్ళీ మాకు సాయం చేయాలి కదా. ఎన్ని రోజులే కాంగ్రెస్ వచ్చి ఇట్లా చేసి ఏం లాభం అని చెప్పు? ఏమి లాభం లేదు. ఆడికైతే ఆడికి కానీ ఏం చేస్తాం మేము?
మాది మినీ సెంటర్ అండి. మాది మినీ సెంటర్. మాకు 7,800 జీతం. మాకు చాలని జీతం. ఈ జీతంలో మరి మాకు మినీ పోయి మెయిన్ చేస్తా అన్నాడు. మెయిన్ చేశాడు. 2 నెలల శాలరీ ఇచ్చిండు. తర్వాత మళ్ళీ మినీ శాలరీ చేస్తుండు. మేము 9 to 4 వరకు మేము స్కూల్లోనే ఉండాలా. పిల్లలకి మళ్ళీ మేమే తీసుకొచ్చుకోవాలా. మాకు ఆయా లేదు. పిల్లలను తీసుకొచ్చుకోవాలా, మేమే వంట చేసుకోవాలా, మేమే అన్ని ఆన్లైన్ వర్క్ ఆఫ్లైన్ వర్క్ అన్ని మేమే చేయాలా. అందుకే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా ఇప్పటి వరకు జీతాలు కూడా లేవు. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇక ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఇక ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక ఇది పరిస్థితి. ధర్నా చౌక్లో ఏదైతే అంగన్వాడీ టీచర్లు భారీ ఎత్తున దాదాపు 2,000-3,000 సంఖ్యలో వచ్చి ధర్నా చేస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. ఏదైతే గతంలో రేవంత్ రెడ్డి కావచ్చు, సీతక్క కావచ్చు, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చారు, జీతాలు పెంచడంలో కావచ్చు, వీళ్ళకి ఇచ్చిన భరోసాలు చాలా వరకు ఇచ్చారు. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తిగా వస్తున్నా కానీ వాళ్ళు అంగన్వాడీ టీచర్లకు అన్యాయం చేశారు, అంగన్వాడీలని నిర్వీర్యం చేస్తూ ఉన్నారని చెప్పి కూడా ఇక్కడ అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ టీచర్లు కావచ్చు, అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, వాటన్నిటి నుంచి కూడా ఒక విచారణ చేపట్టాలి, అంగన్వాడీ టీచర్లకు న్యాయం చేయాలి, చేసి ప్రభుత్వము ప్రజాపాలన అని చెప్పి కూడా తీసుకోవాలి. కానీ ఇప్పటికీ విజయోత్సవాలు అంటూ కూడా వాళ్ళ ప్రభుత్వం కావాల్సుకొని డప్పులు కొట్టుకుంటాం తప్ప వాళ్ళ ఏ వర్గానికి ఇలా న్యాయం చేయట్లేదు. పూర్తిగా ఇవాళ అంగన్వాడీ విషయానికి వస్తే నిర్వీర్యం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము. తక్షణమే వారు ఇస్తున్న హామీలను అమలు చేయాలి, లేకపోతే రానున్న రోజుల్లో భారీ ఎత్తున ధర్నాలు చేస్తాము, నిరసనలు చేపడతాం, ముట్టడిలు కూడా చేయడానికి వెనకాడమని చెప్పి కూడా మరి ఇక్కడ అంగన్వాడీ టీచర్ చెప్తున్నటువంటి అంశం చూస్తా ఉన్నాం. కెమెరామెన్ షోతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.